ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదుల్లో వరద నీరు ఉప్పొంగుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లంకపల్లి వద్ద వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి పొలాలు నీటిలో మునిగాయి. ఉయ్యూరు హనుమాన్ జంక్షన్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత సంవత్సరం ఇదే సమయంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అవనిగడ్డ పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం పెరిగింది. పాత ఎడ్లంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. నాటు పడవ ద్వారా నదీ పాయను గ్రామస్తులు దాటుతున్నారు. పాయ దాటేందుకు నాటు పడవను అధికారులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదుల్లో వరద నీరు ఉప్పొంగుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లంకపల్లి వద్ద వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి పొలాలు నీటిలో మునిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ షైలా. ఈరోజు చూసుకున్నట్లయితే గత సంవత్సరం బ్యారేజీ చూసుకుంటే అప్పుడు 11,50,000 క్యూసెక్లు కూడా వచ్చినాయి. మరోవైపు చూసుకుంటే బుడమేరుకు కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఈ వాడలోని దాదాపు 22 డివిజన్ల పూర్తిగా నీట మునిగాయి. దాదాపు వారం రోజుల పాటు ప్రజలెవరూ కూడా రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఇక్కడి నుంచి కూడా ప్రతి గంట కూడా ఆయన మానిటరింగ్ చేశారు. మొత్తం 10 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే దాదాపు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఆ అనుభవాలు చూసుకుంటే ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ బుడమేరుకు కూడా మరోసారి కూడా వరద అన్నట్టు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. బుడమేరు కట్ట తెగినట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ చూసి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితం కూడా ఆయన ఇబ్రహీంపట్నం అలాగే గుడ్లవల్లేరు చూసుకుంటే ప్రధానమైన ఏదైతే బుడమేరుకు సంబంధించి హెడ్ రెగ్యులేటరీ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి పరిశీలించారు. పైనుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కెనాల్స్ ద్వారా వదలాలి తప్ప దిగువకు మాత్రం ఎటువంటి పరిధికి మించి ఎటువంటి వాటర్ కిందకి వదలవద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ వాటర్ ఉందో బుడమేరుకి అక్కడికి మాత్రం నియమిత ఎంతవరకు అక్కడ ఫ్లో వెళ్ళే అవకాశం ఉందో అంతవరకే నీటిని విడుదల చేస్తున్నారు. మిగతా నీటిని అన్నిటిని కూడా కెనాల్స్ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు కృష్ణానదిలోకి. ప్రస్తుతం కృష్ణానది బ్యారేజీకి చూసుకున్నట్లయితే మొత్తం 5,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇక్కడ బ్యారేజీ దగ్గర కూడా 14.2 అడుగుల ఎత్తును మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. 5,50,000కి మించి మాత్రం నీటి ప్రవాహం వచ్చే అవకాశం లేదంటూ కూడా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టు ఇది బుడమేరు వాగుకు సంబంధించి కూడా ఇటు ఏదైతే ఉంగుటూరు మండలం గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో చూసుకున్నట్టయితే అక్కడ బుడమేరు వంతెన పైనుంచి కూడా నీరు వెళ్తున్నాయి. లంకపల్లి గ్రామం వద్ద ప్రస్తుతం ఉయ్యూరు హనుమాన్ జంక్షన్ మధ్య కూడా రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు చూసుకున్నట్టు అవనిగడ్డలో కూడా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా నీరు చాలా పెద్ద సంఖ్యలో వచ్చింది. అక్కడ కూడా చూసుకుంటే నాటు పడవల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి కూడా పైనుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నట్టు ఆ వాటర్ అంతా కూడా కృష్ణానది బ్యారేజీకి వస్తుంది. ఈ రోజు సాయంత్రానికి కనుక ఇదైతే కనుక కొంచెం తగ్గుముఖ అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి వరకు ప్రస్తుతం కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేసి ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇరువురు కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2 కలెక్టర్ కార్యాలయాల్లో కూడా
ప్రత్యేకమైన ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా విజయవాడ నగరపాలక సంస్థ చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా 40 మాన్సూన్ సెంటర్లు అనేది ఏర్పాటు చేశారు. అక్కడ ముగ్గురేసి అధికారులను కూడా ప్రతి మాన్సూన్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ ఆ డివిజన్కి సంబంధించి ఒకవేళ ఎక్కడైనా నీరు వచ్చి చేరినా అలాగే వరద వస్తుందని ఏమైనా సమాచారం ఉన్నా అక్కడికక్కడ కూడా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఒకవేళ ముందస్తు చర్యగా కూడా పునరావాస కేంద్రాలు అనేది కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పునరావాస కేంద్రాలు తరలించే అవకాశం ఎక్కడా లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందవలసిన లేదు. అలాగే బుడమేరుకు సంబంధించి కూడా కట్ట తెగిందంటూ కూడా వస్తున్న ప్రచారాన్ని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఖండించారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే పరిస్థితి అదుపులోనే ఉంది. ఒకవేళ మరింత ఎక్కువ కనుక నీరు వచ్చేటట్టయితే తాము ముందుగానే హెచ్చరిస్తాము. అప్పటి వరకు కూడా పుకార్లు ఎటువంటి నమ్మవద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. గతంలో కూడా బుడమేరు కట్ట తెగడము దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం బుడమేరు దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ప్రస్తుతం చూసుకుంటే గత సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో బుడమేరుకు ఊహించని విధంగా వరద వచ్చింది. బుడమేరు చూసుకున్నట్టయితే మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి కూడా ఆ కొండపై నుంచి కూడా వస్తున్న ఒక వాగు. ఇది అక్కడి నుంచి కూడా దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణించి కైకులూరులో అది ఆ బుడమేరు పాయ అనేది కలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ అనేది ఒకటి ఉంది. అక్కడి నుంచి కూడా వాటర్ ఎత్తిపోతలు అనేది జరుగుతూ ఉంటుంది. రెగ్యులేటర్ నుంచి కూడా ఆ దిగువకు అంటే అంచనాకు మించి గత సంవత్సరం కూడా నీటిని విడుదల చేశారు. దాదాపు 3 చోట్ల గన్లు పడ్డాయి. అయితే ఆ గన్లు ప్రస్తుతం గన్ను పూర్చే పని అయితే ప్రస్తుతం వేగంగానే జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్కి ఆ గన్ను పూర్తిగా జరుగుతున్నది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆ బుడమేరుకు కూడా వరద వస్తున్నట్టు కూడా కేవలం పుకారులు తప్ప, కృష్ణానదికి మాత్రమే వరద వస్తుంది తప్ప ఆ బుడమేరుకు మాత్రం ఎటువంటి వరద రావట్లేదంటూ కూడా అధికారులు చాలా స్పష్టమైనగా వాళ్ళకి ఆ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చూసుకున్నట్లయితే ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆయన సమాచారం రాబట్టుకున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే బుడమేరుకు మాత్రం ఎటువంటి వరద లేదు, చాలా స్పష్టంగా కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఎక్కడెక్కడ వాళ్లకు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది? ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంటే వాళ్ళు ఎలా సంప్రదించాలి అధికారుల్ని? వరకు తీసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ దిగువ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో కృష్ణలంక గాని ఆ పైన గన్నవరము అవనిగడ్డ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టు ఇప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు తరలింపు అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఒకవేళ ఈ రోజు రాత్రి కనుక ఇదే ఇంకొంచెం ఎక్కువ కనుక వరద నీరు వచ్చే అవకాశం ఉందని కనుక సమాచారం ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా తరలించేందుకు ఇందిరాగాంధీ స్టేడియం తదితర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో ఆగస్టు 15 వేడుకల సందర్భంగా అక్కడైతే పునరావాస కేంద్రం లేదంటూ కూడా చెప్పారు. అయితే మరియు కొన్ని పాఠశాలలు కూడా ఈ రోజు రేపు కూడా పాఠశాలకు సెలవులు అయితే ప్రకటించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే సమీపంలోని నగరపాలక సంస్థ పాఠశాలల్లో కూడా వాళ్ళు వెళ్ళి తలదార్చుకునే ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అనేది కూడా అక్కడ ఆ ముగ్గురేసి అధికారులతో కూడా నగరపాలక సంస్థ కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే చేపట్టింది. గత సంవత్సరం జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ముందస్తుగానే జిల్లా అధికార యంత్రాంగం అలాగే విజయవాడ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలు కూడా అధికారులందరూ అందుబాటులో ఉండాలి. అలాగే సెలవులు కూడా అధికారులందరికీ కూడా రద్దు చేశారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాత్రం ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.